ఓపెనింగ్ మ్యాన్షన్ హౌస్ సీన్ కి విపరీతమైన అప్లోజ్ వస్తుంది. అంటే ఆ వేవ్ తగ్గడానికి ఒక 20 సెకండ్స్ పట్టింది. ఆ మ్యాన్షన్ హౌస్ పర్టికులర్ సీన్ పెట్టాలనే ఐడియా మీదేనా? బాలకృష్ణ గారు అంటే మ్యాన్షన్ హౌస్, సో అదే అంటాను కదా, ఏది మిస్ అవ్వకూడదు, అందుకని అది దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డైలాగ్స్ కూడా డైలాగ్స్ అనే హైలైట్. బట్ ముందది చెప్పు గాడిద అనేది బయట బాగా వైరల్. బట్ ఆ డైలాగ్ సపరేట్ గా మళ్ళీ ఇంకొక థియేటర్ మొత్తం ఒక్కసారి కదా, సో దాని గురించి బాగా వైరల్ అయిన డైలాగ్ మళ్ళీ ఆయనతో చెప్పించడం, ఆయన డైలాగ్ అదే అది చెప్పాను కదండి, ముందు మేము ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకున్నాం. ఎక్కడా కూడా సెటిల్డ్గా వెళ్తున్న కథలో ఎక్కడ ఆడియన్స్ చాలా క్లాస్ టచ్ ఇస్తున్నాడని ఫీల్ రాకూడదంటే అక్కడక్కడ చిన్న అలాంటి పంచెస్ ఏదో ఒక థియేటర్ వైబ్ అవటానికి ఏది వదలకూడదనే ఒక థాట్తో స్టార్ట్ చేసాం. సో కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం వేస్తూనే ఉన్నాం పంచెస్. బాలయ్యతో సినిమాలు ఈ మధ్యన నేషనల్ రీచ్ ఉన్న కంటెంట్ వస్తుంది, బట్ ఆయన తెలుగుకి ఎందుకు పరిమితం చేస్తున్నారు? అది బాలబాబు గారిని అడగాలంటే.